లేచి కూర్చోరా. నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండే కదా. నువ్వు నా జాన్ జిగిరివే కదా. ఎన్నేళ్ళుగా వాచ్ మెకానిక్ గా ఉంటున్నావు, ఇంతవరకు ఏదైనా హెల్ప్ చేసావా? ఏం చేయలేదు కదా. చూడు మణి, చూడరా. వాచ్ కి 5 కోట్లు రా. నేను చెప్పేది వినమావా, ప్లీజ్ మావా. 5 కోట్లు అంటే ఎంత మందికి డిపాజిట్ కొట్టి ఎప్పటికీ సంపాదించాలరా? రేమని ఎలాగో అలా ఒక డూప్లికేట్ వాచ్ చేసి ఇచ్చారా? రే నువ్వు చేయబోయే డూప్లికేట్ వాచ్ అట్లీస్ట్ 50,000 పడుతుందిరా. అందులో జస్ట్ 40,000 నేను తీసుకుని 10,000 నీకే చేస్తాను రా. ఎందుకంటే ఇందులో నీ కృషి అంటూ ఉంటుందిగా. కానీ ప్లీజ్ కుదరదు మాత్రం చెప్పకరా. రే మనీ కోసం పుట్టిన మనీ. ఇన్నేళ్ళ నుంచి నాతోనే ఉన్నా. ఈ వాచ్ గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. దీని గురించి మాటగా తెలిసింది. ఈ వాచ్కి 5 కోట్లు ఇస్తున్నారంటే ఈ వాచ్ ఏమేం చేయగలదు వాళ్ళకి తెలుసు. వాళ్ళకి దీనికి ఏమి సంబంధం అంటే వాళ్ళకి నాకు ఏమి సంబంధం? వాళ్ళకు మనీ సలూన్ అంటే నీకు అంత చీప్ అయిపోయిందా? అది ఒక బోధి వృక్షం లాంటిది. అక్కడికి వస్తే ఎవరికైనా జ్ఞానోదయం అయిపోవాల్సిందే. 10 మందికి పేపర్ అలవాటు చేసి లోక జ్ఞానం పెంచుతున్నావు. నీ కొట్టుకు వచ్చేవాడు ఎవడైనా పేపర్ చదువుతాడా? ఆ 5 కోట్లు రాని బంగారంతో కత్తిరే, వెండితో బ్లేడు, దాంతో చేసే శవరంతో అందరికి పిచ్చెక్కిపోవాల్సిందే. అప్పుడు మన ప్రజలారా వీళ్ళప్పటి నుంచి పేపర్ చదవడం మొదలు పెట్టారా? 5 కోట్లు అనగానే అందరూ ఎగేసుకుని మరి డూప్లికేట్ రెడీ చేసుకొచ్చారు. రాజా మనీ నీ చైనా మేడ్ వాచ్ వర్తేనంటావా? ఇస్తారా డబ్బులు? ఈలో నుంచి కాసేపట్లో వచ్చేస్తాను. Well, my name is Mani. Mani Watch Works. New number 6, old number 16, Watchmaker Street, Prahaladapuram, Vizag. Hey Mani, టోకెన్ నంబర్ 144. పిలిచే లోపల పిల్లలు కూడా పుట్టేస్తారు. సరే ఇక్కడే కూర్చో, పక్కనే ఉంటాను. రైట్, టోకెన్ నంబర్ పిలవగానే నాకు ఫోన్ చేయి. మిత్ర దొరికిందిరా. మనం వెతుక్కుంటూ వెళ్ళింది మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. నేను చూసావా? టోకెన్ నంబర్ 144. టోకెన్ నంబర్ 144. ఇక్కడికి వచ్చినవన్నీ డూప్లికేట్. నేనే చెక్ చేశాను. ఇదే ఒరిజినల్ అని ఎలా చెప్తున్నారు సార్? ఇది కూడా డూప్లికేటే, కానీ దీన్ని చేసిన వాడి దగ్గరే
ఒరిజినల్ ఉంది. నువ్వు ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో వాచ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫోటోలో వేశావు. అది చూసి డూప్లికేట్ చేసిన వాళ్ళందరూ వాచ్ ఫ్రంట్ టైల్ మాత్రమే చేశారు. కానీ దీన్ని చూడు, వీడొక్కడే ఒరిజినల్ చూసి అలాగే డూప్లికేట్ చేశాడు. లేకపోతే ప్రాజెక్ట్ 24 అని బ్యాక్ సైడ్ ఉన్నది వీడికి ఎలా తెలుసు? రిసెప్షన్ లోని సీసీటీవీ కెమెరా ఉదయం నుంచి ప్లే చేయి. టోకెన్ నంబర్ 144. నేను వాడిని చూడాలి. నాకు లైవ్ ఫీడ్ ప్లే చేయి. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో నేను చూడాలి. మిత్ర, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి తెలియట్లేదు. వాడిని కాన్ఫరెన్స్ రూమ్కి పెంచుకురా. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చెప్పిన ఆయన ప్లీజ్ కమింగ్ సార్. హలో హలో, యో మిస్టర్ షవర్ మనీ. కంగ్రాచులేషన్స్, యు వన్ ద కాంపిటీషన్. యువర్ వాచ్ హాస్ బీన్ సెలెక్టెడ్. 5 కోట్లు మీవే. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? మిత్ర. సార్ మీరు మిత్ర కాదు సార్, నాకు దొరికిన అక్షయ పాత్ర. యు ప్లీజ్ వెయిట్. అయ్యో నేను ఎక్కడికి పోను సార్, ఇక్కడే ఉంటాను. రే మనీ, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయావరా మై డియర్ మనీ. నాగార్జున్తో 5 సార్లు ఆడినట్టుందా? నువ్వు మళ్ళీ కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళు. ఆ డూప్లికేట్ ని కొట్టి ఒరిజినల్ ఎక్కడని అడుగు. కెమెరా దగ్గరికి తీసుకురా. నీతో పాటు వచ్చిన పిలవరా. పిలువు. గట్టిగా పిలవరా.
మెలకు వచ్చిందన్న నాలోని ప్రశ్నకి సమాధానంగా నువ్వు నా ముందుకొచ్చావు. నా పూర్తి యవ్వనాన్ని నీకిచ్చిపోయాడు నీ అబ్బా. ఈ ఇంట్లో ఎవరూ అంతుపట్టట్లేదా? పైకి పో. నీ బాబుంటాడు, వాడినడుగు. నీ అమ్మ ఉంటుంది, దాన్నడుగు. అడిగేటప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూడు. వాళ్ళ కళ్ళలోని భయం చెప్తుంది ఆత్రేయ అంటే ఎవరు. ఆయుష్మాన్ భవ. ఆయుష్ రేఖని చూసావా? ఎంత పొడుగ్గా ఉందో. ఆయుషుడే పోయాడు పాపం. మిత్ర, నీకు హాలోగ్రామ్ జ్ఞాపకం ఉందా? ఈ వాచ్ ని చార్జ్ చేయాలంటే కట్టుకున్న వాడి చేతిలోకి ఎలక్ట్రిసిటీని పాస్ చేయాలని చెప్పాడు. చచ్చి ఉపయోగపడుతున్నాడు. చరిత్ర సాధించిన ఘనత అన్నిటినీ నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోబోతున్నా. వచ్చి ఈ వాచ్ని తాకు. నేను కోల్పోయిన ఇన్నేళ్ల జ్ఞాపకాలతో పాటు నాకు నువ్వు కావాలి. ఇద్దరం కలిసి వెళదాం. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సార్. ఇప్పటిదాకా నేను మీ పక్కనే ఉన్నా కదా, ఇప్పుడు చూస్తే నేను నా ఇంట్లో ఉన్నాను సార్. సార్ ఆ వాచ్ అద్భుతం సార్. ఏమైంది సార్? వాడు గెలిచాడు. ఆ శివకుమార్ గెలిచాడు.
24 అని పేరు పెట్టాడు. అది కేవలం ఆ తారీఖులో ఉన్న 24 గంటల లోపు మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది. 26 ఏళ్ళు కనీసం నిన్నటికో రేపటికో కూడా మనల్ని తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు ఇచ్చేద్దాం సార్. దీన్ని మార్చి సరి చెయ్యడానికి ఒక్కడే ఉన్నాడు. మణి, శివకుమార్ సుపుత్రుడు. వాడిని మనం చంపేశాం కదా సార్. ఇప్పుడే వాడి ఆయుష్ రేఖ బలం తెలుస్తుంది. తారీఖు చూడు, టైం చూడు. మనం అదే రోజుకి తిరిగి వచ్చాం. ఆగస్టు 15వ తారీఖు మళ్ళీ మొదలైంది. ఇంకా మనం వాడిని చంపలేదు. ఇంట్లో నిద్రపోతున్నాడు. 2 విషయాలు మన గురించి వాడికి రా తెలిసింది. ఆ పేపర్ యాడ్, అది చూసేవాడు వచ్చాడు, వస్తాడు. వాడు రాకూడదు. ఇంతవరకు వాడికి మన గురించి ఏమీ తెలియదు. ఆ యాడ్ రేపు ఏ పేపర్లోనూ రాకూడదు. సరే సార్. ఇక 2వ విషయం, లేచేపటికి వాడి చేతికి వాచ్ ఉండాలి, లేదంటే అనుమానం వస్తుంది.